ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరులకి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ప్రియమైన తండ్రి, ఆకాశ మహాకాశాలు సృష్టించిన మా దేవ, ఇదిగోనైనా ఇలా వాక్యాన్ని చెప్పే అవకాశాన్ని కలిగించినందుకు నీకు క్రీస్తు నామమున కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇప్పుడు నీ మాటలు చెప్తుండగా నాకు నీ ఆత్మ సహాయం దయచేయండి. నీ పిల్లలు నీ మాటలు వింటుండగా ప్రవ్వా విని విడిచిపెడతంతా మోసం చేసుకోకుండా, దుష్టుడు వాక్యాన్ని ఎత్తుకుపోకుండా నైనా సహాయం చేయమని నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మిమ్మల్ని బ్రతిమలు అడిగేది కొంచున్నాం మా ప్రియమైన తండ్రి, ఆమేన్. మనందరి ద్వారా తండ్రి దేవునికి యుగిగుల ఆయనకి మహిమ కలుగుగాక, ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు చాలామంది లెంట్ డేస్ పాటిస్తున్నారండి. కొంతమంది దాని గురించి మాట్లాడుకుందామండి. ప్రియులారా, ఒక ఆటో ఉంది, అలాగే ఒక కారు కూడా ఉంది, అలాగే బైక్ కూడా ఉంది, అలాగే వాహనాలు చాలా ఉంటాయి. ఆ వాహనాలు ఎలా నడపాలో, ఆటో ఎలా నడపాలో, కారు ఎలా నడపాలో, లారీ ఎలా నడపాలో, బస్సు ఎలా నడపాలో ఆ చేసిన ఇంజనీర్లకే తెలుస్తుంది. వాళ్ళు ఎలా చెప్తే అలాగే నడపాలి. అంతేగాని లేదు నీ మాట నేనేంటమే ఏంటని ఎలా పడితే అలా తోలితే ఏమవుద్దండి? ఆటో అయినా సరే, కారు అయినా సరే, లారీ అయినా సరే, బైక్ అయినా సరే ఏమవుద్దండి? మనకి ప్రమాదం వస్తుంది. ఎలా పడితే అలా తోలితే ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. మరి అలా ఇబ్బంది ప్రమాదంలో పడకుండా ఉండాలంటే చేసిన వ్యక్తి ఎలా చెప్తే అలాగా నడిస్తేనే బాగుంటుంది కదా ప్రియులారా. మరి ఈ 40 రోజులు ఉపవాస లెంట్ డేస్ చాలామంది పాటిస్తున్నారు, కొంతమంది పాటిస్తున్నారు కదండి. మరి ఇలా పాటించవచ్చా, పాటించకూడదా, దేవుడు చేయమన్నాడా, చేయొద్దన్నాడా అన్నది మనం చూద్దామండి. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 11 వరకు మనం చూద్దామండి ప్రియులారా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చూద్దామండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలనట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించునని రాయబడి ఉన్నదని. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణంగా ఆయన తీసుకుని పోయి దేవాలయం శిఖరమును ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన తోతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నేను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడినదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట రాయబడినదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తీసుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన విడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలను అని రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసేది. చూసారు ప్రియులారా, విన్నారండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నాక పరిశుద్ధాత్మ ఆకారంలో పామురే ఆకారంలో పరిశుద్ధాత్ముడు రావడం జరిగిందండి కదండి. అక్కడ ఆయన బాప్తిసం తీసుకున్నాక ఒక యుద్ధం పరిశుద్ధాత్ముడు అరణ్యంలోకి తీసుకుపోతాడండి యేసుక్రీస్తు వారిని. ఎందుకు తీసుకుపోతున్నాడు ఏంటి అంటే, అక్కడ యుద్ధం జరగబోతుంది, అరణ్యంలో యుద్ధం జరగబోతుంది. విలన్ రాబోతున్నాడు. వీరైన యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళి యుద్ధం చేయాలి. ఎవరితో? అపవాదితో.
మరి యుద్ధం చేయాలి కదా, మరి యేసుక్రీస్తు వారైనా కత్తులు పట్టుకెళ్తున్నారా, లేదా కర్ర పట్టుకెళ్తున్నాడా, లేదా బాంబు పట్టుకెళ్తున్నాడా, మరి ఈయన చేతులు ఆయుధాలను పట్టుకెళ్తున్నాడంటే ఏమీ పట్టుకెళ్తలేదు. మరి యుద్ధానికి పరిశుద్ధాత్ముడు తీసుకుని పోయాడు. మరి తీసుకెళ్తున్నప్పుడు మరి యుద్ధానికి వెళ్తున్నప్పుడు మరి మనం చూస్తాం కదండి, యుద్ధానికి వెళ్తున్నప్పుడు పూర్వం యుద్ధానికి వెళ్ళినప్పుడు కత్తులు ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ఏర్పాటు చేసుకుని శత్రువు మీదకి వెళ్తారు. మరి యేసుక్రీస్తు వారని హీరో శత్రువైన ఇలన్ మీద, సాతాను మీద యుద్ధానికి తీసుకెళ్ళాడు పరిశుద్ధాత్ముడు. మరి ఆయుధాలు ఉండాలి కదా, మరి ఆయుధాలు లేవు. ఆయుధాలు లేకుండా ఆయన యుద్ధానికి వెళ్ళాడు. మరి ఏ యుద్ధం అంటారు ఇది ఏ యుద్ధం అంటారు? కనబడని ఆత్మీయ యుద్ధం, పాపంతో యుద్ధం. ఏ యుద్ధం అండి? పాపంతో యుద్ధం, ఆత్మీయ యుద్ధం. ఈ యుద్ధానికి పరిశుద్ధాత్ముడు అరణ్యంలోకి తీసుకెళ్ళాడండి కదా ప్రియులారా, తీసుకెళ్ళాడండి. తీసుకెళ్తున్నప్పుడు చూడండి 3వ వచనం, అక్కడ సాతాను ఏ ఆయుధాలు ఉపయోగించాడో, దేవుడు యేసుక్రీస్తు వారు ఎలా గెలిచారో చూడండి ప్రియులారా. 3వ వచనం, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించును అని రాయబడి ఉన్నదని. నేను చూసారండి, వచ్చాడు. హీరోతో యుద్ధం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? ఏ బాణం వేసాడు? నీవు దేవుని కుమారుడు అయితే చూసారా, ఛాలెంజ్ చేస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడు ఛాలెంజ్ చేస్తున్నాడు చూసారా. నువ్వు దేవుని కుమారుడు అయితే అంటూ ఉంటారు కదండి, నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే అని కొంతమంది అంటూ ఉంటారు తెలుసండి, లోకల్లో అంటూ ఉంటారు. అలాగే హీరో మీద హీరోని అంటున్నాడు ఏమని? నీవు దేవుని కుమారుడు అయితే, చూసారా, నీ దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనేను. రాళ్ళు ఏంటంటే, అక్కడ ఉన్న రాళ్ళని రొట్టెలు చేసుకుని తినే అంటున్నాడు. 40 రోజులు ఆయనకి, 2వ వచనం చూడండి, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. ఎందుకు రొట్టెలు చేసుకోమన్నాడు? 40 రోజులు 40 దినాలు పొద్దున్న సాయంత్రం కటికి ఉపవాసం చేశాడు. ఎవరండి? యేసుక్రీస్తు వారు కటికి ఉపవాసం. 40 రోజులు కటికి ఉపవాసం అంటే మంచి నీళ్ళు కూడా తాగకుండా చేశాడు ఉపవాసం. అప్పుడు ఆ టైంలో వచ్చి సాతాను ఏ బాణం వేసిందండి? అయ్యో రొట్టెలు చేసుకుని తినే అంటున్నాడు. మరి తినేస్తే ఏమవుతును? యుద్ధంలో ఓడిపోతునండి. యుద్ధంలో ఓడిపోతుంది కదా. యేసుక్రీస్తు వారని హీరో, ఆయన ఓడిపోతుడు కదా. మరి ఓడిపోకుండా తిన్నాడండి. ఏమన్నాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును. అంటే తిండి వల్ల కాదు, విశ్వాసంతో దేవుని మాట వల్ల జీవిస్తారు. అదేంటి? ఇక్కడ పాయింట్ అర్థమైందని మీకు చెప్పిన పాయింట్ ఏమన్నాడు? ఆ టైంలో ఆకలి కొన్న టైంలో రాళ్ళు రొట్టెలకు చేసుకుని తినే అంటున్నాడు. తింటే లొంగిపోతే ఏమవుతును? తిండికి లొంగిపోతే ఏమవుతును? హీరో ఓడిపోతుంది కదా. యేసుక్రీస్తు వారని హీరో, ఆయన ఓడిపోతుడు కదా, పాపాలు లొంగిపోయినట్టే కదా. అక్కడ లొంగిపోకుండా మనుషుడు రొట్టె వల్ల కాదు, విశ్వాసం వల్ల జీవిస్తాడు. అంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులను వాక్యం చలిస్తుంది. అంటే నీతిని అమ్ముకోరు విశ్వాసులు, నీతిని విశ్వాసులు అమ్ముకోరు. కావాలితే ఆకలి దప్పులుగా ఉండేనా మరణిస్తారేమో తప్ప నీతి కొరకు, తిండి కొరకు పరలోకాన్ని పోగొట్టుకోరు నిజమైన కొంతమంది విశ్వాసులు. నిజమైన అంటాను ఏంటంటే, నిజ క్రైస్తవులు ఉన్నారు, నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి ఈ పదం ఉపయోగించాలి. మరి నిజమైన క్రైస్తవులు ఎలా ఉంటారు? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారు తప్ప తిండి కోసం పరలోకాన్ని పోగొట్టుకోరు. అలాగే ఇక్కడ తిండి కోసం ఆయన పరలోకము పోగొట్టుకోలేదు, పాపాన్ని అంటించుకోలేదు. చూసారా? చూసారానే
అంటే ఎలా యుద్ధం ఇది? పాపంతో యుద్ధం. అక్కడ కత్తులు, కడార్లు, బాంబులు అవసరం లేదు. అలాంటి యుద్ధం ఆయన అలాంటి యుద్ధం చేయడానికి భూమి మీదకి రాలేదు. ఆయన పాపంతో యుద్ధం చేయడానికి భూమి మీదకి వచ్చాడు. మరి వచ్చినప్పుడు అక్కడ పడిపోయాడండి. ఆ బాణానికి పడలేదు ప్రియులారా. 40 దినాలంటే కటికి చాలక 40 రోజులంటే పొద్దున సాయంత్రం ఏమి తినకుండా మంచిలు తాకుండా అలా జీవించాడు. అలా నిలబడ్డాడు. ఆ యుద్ధంలో గెలిచాడు. అక్కడ వేసిన బాణానికే లొంగిపోలే తిండికి. మరి ఈ 40 రోజులు ఆయన పచ్చి మంచిలు తాగలేదు, ఏమీ తినలేదు. మరి కొంతమంది క్రైస్తవులు అలా చేయాలి కదా. ఆయన మాదిరి పెట్టుకున్నాను అని చెప్తున్నారు. మరి ఆయన 40 రోజులు పొద్దున్న తాగలేదు, పొద్దున తినలేదు, సాయంత్రం తాగలేదు, సాయంత్రం తినలేదు కదా. మరి క్రైస్తవులు కొంతమంది ఇలా చేయమన్న పాస్టర్లు, చేయమన్న విశ్వాసులు ఇలా చేయొచ్చు కదా. ఇలా చేయకుండా పొద్దున్న శుభ్రంగా తినేసి సాయంత్రం మానేసి, లేకపోతే కొంతమంది సాయంత్రం పుల్లిగా తినేసి పొద్దున మానేసి ఇదే ఉపవాసం. ఇదే ఉపవాసం అండి. ఇప్పుడు ఆయన మాదిరి పెట్టుకున్నారు. 40 రోజులు పాటించాలి అని పెట్టుకున్నారు కదా, బోర్డు పెట్టుకున్నారు కదా, పాటిస్తున్నారు కదా. మరి ఇది ఇలా పాటించవచ్చు కదా. మన 40 రోజులు ఆయన తినలేదు, కటికి మంచిలు కూడా ముట్టుకోలేదు. మరి మీరు కూడా అలా ఉండొచ్చు కదా. అలా చేయమన్న పాస్టర్లు కూడా అలా ఉండొచ్చు కదా. విశ్వాసులు అలా ఉండొచ్చు కదా. మరి అదేంటి పొద్దున మానేసి సాయంత్రం తినేసి, సాయంత్రం మానేసి పొద్దున్న తినేసి, ఇదేంటిది? కాబట్టి ఆయన చేసినట్టు మీరు ఉండలేరని మీకు తెలుసు కదండి. మరి ఉండలేనప్పుడు ఎందుకు అది పెట్టుకున్నారు? 40 రోజులు ఎందుకు పెట్టుకున్నారు? శ్రమకాలాలు ఏంటి? దేవుడు చెప్పాడా? చేయమని చెప్పాడా? ఆయనకి యుద్ధం ఉంది అక్కడ. ఆయనకి పాపుల కోసం ప్రాణం పెట్టి పెద్ద యుద్ధం ఉంది. పుట్టబోయేవారు, పుట్టినవారు అందరి కోసం ఆయన ప్రాణం పెట్టే గొప్ప పోరాటం ఉంది. ఆయన చేస్తాడు. ఆయనతో ఈ ఇసుల పోలికి పెట్టుకుంటే చాలా వాక్యానుసారం కాదు ప్రియులారా. అక్కడ తిండికి లొంగిపోకుండా నిలబడ్డాడు. తిండికి అక్కడ సోదెత్తే ఇలన్న సోదెత్తే ఈరు లొంగిపోయాడా? తిండికి లొంగిపోలేదు, నిలబడ్డాడు. తర్వాత ఇంకొక బాణం 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంకు ఆయన తీసుకుని పోయి దేవాలయం శిఖరం ఆయన నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడైతే కిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. చూసారండి, రెండో బాణం ఈ ఇలాన్ హీరో మీద ఏమంటున్నాడు? అంతటి అపవాది పరిశుద్ధ పట్టణం ఆయన తీసుకుని పోయి దేవాలయం శిఖరం నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడు. చూసి ఎక్కడ పాయింట్ వచ్చి మళ్ళీ అంటున్నాడు, నీకు దమ్ము ఉందా అని అంట. కొంతమంది అంటూ ఉంటారు కదా లోకల్లో, ఆ దమ్ములు వేస్ట్ అండి. అది ఆ నీకు దమ్ము ఉంటే నన్ను కొట్టు, నీ దమ్ము ఉంటే అది చేయి, నీ దమ్ము లేదా నువ్వేంటి అలా అంటాడు కదా. అవి గొడవలు వచ్చే మాటలు తప్ప అవి ఉపయోగం మాటలు లేవు. ఇక్కడ విలన్ను వీరు మీద డైలాగ్ వేస్తున్నాడు. ఏమని వేస్తున్నాడు? నువ్వు ఇక్కడ అక్కడ పుష్టి అలాగే వేసాడు పాయింట్. రెండో బాణం కూడా అలాగంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే పైకి దేవాలయం కుమారుడు అయితే కిందికి దూకే అంటున్నాడు. చూసారా, నువ్వు దేవుని కుమారుడు దూకే అంటున్నాడండి. దేవాలయం పైన నిలబెట్టి నువ్వు దూకే, నిన్ను కూర్చి దూతలకి ఆజ్ఞాపించును, నీ పాదం తగలకుండా నీ దూతలు కాపాడతారు. దేవదూతలు ఉన్నాయి కదా నీ దగ్గర, వాళ్ళు నేను కాపాడతారు, నువ్వు దూకే అంటున్నాడు. చూసారు ఎలా శోధిస్తున్నాడో, ఎలా యుద్ధం చేస్తున్నాడో. దూకే దూతలు ఉన్నారు కదా, బోలు మంది దేవదూతలు ఉన్నారు కదా. ఒక్కో దేవదూతకి చాలా పవర్ శక్తి ఉంది కదా, చాలా బలమైన శక్తి ఉంది కదా, నేను కాపాడతారులే, నువ్వు దూకే అంటున్నాడు. కానీ అక్కడ దూకేశాడా? చూడండి ఏమన్నాడు, నీ పాదం ఎప్పుడు చూడండి అని రాయబడదని ఆయన చూడండి ఆజ్ఞాపించాను, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నేను చేతులతో ఎత్తుకుందరు అని రాయబడింది ఆయనతో చెప్పాను. అందుకు యేసు కింద చూడండి, ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట రాయబడినది వారితో చెప్పాను. ఇక్కడ ఏమయ్యా, ఆయన సాతాను విలన్లో కత్తేసాడు.
ఇంకో బాణం వేసాడు. ఏమని? నువ్వు దూకే అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు ఆయన? నువ్వు శోధింపవలదు అన్నాడు. శోధింపవలదు అన్నాడు తప్ప దూకేశాడండి. నిజమే కదా, నా దగ్గర మా తండ్రి దగ్గర చాలా దేవదూతలు ఉన్నాయి, నేను దూకేస్తే ఆయన పంపిస్తాడు అని దూకేశాడండి. పైనుంచి దూకేశాడండి, దూకలేదు. అక్కడ గెలిచాడా గెలలేదండి? గెలిచాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్లీరరా, చాలామంది లారీకి ఎదురెళ్ళిపోయి దేవుడు కాపాడుతాడు, మందులు మింగకుండా ఓన్లీ మొత్తం తైలం తాగేస్తే, తైలం మింగేస్తే దేవుడు కాపాడుతాడు. చెవు తేడాగా ఉందనుకోండి, అరికేసుకోవాలి. అరికేసుకోవడం మానేసి నూనె పోసుకుంటే ఇంకా ఎక్కువ వద్దా తగ్గిద్దండి, ఇంకా ఎక్కువ అవుద్ది. అవునా కదండి? ఇప్పుడు మందులు ఎవరు పెట్టారు ప్రకృతిలో? ఆయుర్వేదమైనా ఇంగ్లీష్ మందులైనా ఇవన్నీ ఎవరు పెట్టారు ప్రకృతిలో? దేవుడు కదా పెట్టింది. మరి దేవుడే పెట్టాడు కదా, అవి వాడవచ్చు కదా. నూనె తాగేస్తే కొడుకు నొప్పి తగ్గిపోద్ది. ఏమంటే ఇలాగా కొన్ని దేవుని శోధించే మాటలు ఇవి. దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి దేవుడు కాపాడతాడు, ఇంట్లో కూర్చుని సంపాదించుకోక్కర్లేదు దేవుడు కాపాడతాడు, ఇలాగా ఇంకా చాలా ఉన్నాయండి ఇలాంటి పదాలు. దేవుడు కాపాడతాడు. ఇంకా ఇంకా ఇక గోల్డ్ సాక్ష్యాలు కూడా చెప్తున్నారండి. అవి వాక్యానుసారంగా కాకుండా పనికిరాని సాక్ష్యాలు చెప్తున్నారు. దేవుడు కాపాడేసాడు, దేవుడు మందులు పెట్టాడు కదా, మందులు వాడాలి. వాడతాం అనేసి మింగేసి అయ్యో మా తైలం తాగేసి తైలం చెవులేసేసుకుని దేవుడు కాపాడతాడని దేవుణ్ణి శోధించకూడదు. దేవుణ్ణి శోధించకూడదు. సాతాను అలాగే శోధిస్తుంది, రకరకాల వేలో శోధిస్తుంది. అంతేగాని ఆ శోధనకి లొంగిపోయి అది కరెక్ట్ కాదు ప్రియులారా. దేవుడు కాపాడతాడని కొన్ని పెట్టుకుంటున్నారు. దేవుడు కాపాడతాడు, దేవుడు చెప్పినట్టు జాగ్రత్తగా వెళ్తా ఉంటే లారీ ఎదురొచ్చినా సరే తప్పిస్తాడు. ఒంట్లో బాగుపోయిన విశ్వాసమైన తైలం ప్రార్థన నూనె రాసి ప్రార్థన చేస్తే పెద్దలకి ఆగేసి అది వాక్యానుసారంగా అది స్వస్థపరుస్తాడు. అంతేగాని అరమంట్లు కాదండి, అది మింగేసి చెవులు వేసేసుకుని దేవుడు కాపాడతాడని శోధించకూడదు. అది వాక్యానుసారము కాదు. అక్కడ గెలిచాడు. ఇలానేసి బాణానికి దూక్కుండా నిలబడి నీవు శోధింపవలదు అన్నది మాట చెప్పాడు. అక్కడ దూకేశాడండి, దూకలేదు. ఆ బాణంలో కూడా ఆయన గెలిచాడు. తర్వాత మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమలను చూపి నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసి విడల వీటన్నిటిని నీకు ఇచ్చిదని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను. చూసారండి, మళ్ళీ కొండ మీద తీసుకెళ్ళిపోయి లోక రాజ్యాలన్నీ చూపిస్తుంది. లోకరాజ్యాలను చూపించి నువ్వు నాకు మొక్కితే ఈ రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తాను, ఈ లోక అధికారము ఈ లోకాన్ని నాకు అప్పగింపబడింది. ఎవరు అప్పగించారండి? ఆదాము అవ్వ. పండు తినొద్దన్న పండు తిని పాపానికి తినొద్దన్న పండు తిని అప్పగించారు. పాపాన్ని, రెండో మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అలా తర్వాత అలాగా పాపాలతో అపరాధాలతో చనిపోయారు. అలాగే ప్రసంగి 7:29 ఉంటుందండి. దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ నరులు వివిధ తంత్రాలు కలిగించున్నారు. దేవుడు యథార్థంగానే పుట్టించాడు. చాలామంది కొంతమంది చిన్నపిల్లలకి జన్మపాపం ఉందన్నారు. చిన్నపిల్లలకి జన్మపాపం ఉంటే ఆయన దేవుడు పక్షపాతం అయిపోతలేదా అండి? చిన్నపిల్లలకి జన్మపాపం ఏంటి? వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి మంచి చేయడం తెలుసా? చెప్పండి. వాళ్ళ జనపాపం లేదు. వాళ్ళు తర్వాత వెదిగి లోక జతలు, లోక పాపాన్ని, కొంతమంది అలా రకరకాల వ్యభిచారాలని, డ్రగ్స్ అని, మందు అని ఇలాగా అంటించుకుని సాతానికి అప్పగించబడ్డారు. కొంతమంది అప్పగించారు. పాపం ద్వారా ఈ లోకాన్ని కొంతమంది మనుషులు అప్పగించుకున్నారు. కొంతమంది మనుషులు, అందరినీ అనసుమా, కొంతమంది మనుషులు పాపానికి అప్పగించుకున్నారు. పాపం అంటే ఏంటి? మంచి అంటే దేవుడు, చెడంటే సాతాను. మంచి అంటే దేవుడు, చెడంటే సాతాను. రెండే ఉంటాయి, దైవశక్తి దుష్టశక్తి, దైవశక్తి దుష్టశక్తి. అలాగే పాపాన్ని అంటించుకుని వివిధ తంత్రాలు కల్పించుకుని పాపాలతో, ఎపిసి 2:1 పాపాలతో అపరాధాలతో మనిషి చనిపోయాడు.
చనిపోయి అంటించుకున్నాడు ప్రియులారా. ఈ లోకరాజ్యం అలాగా వాడికి అప్పగింపబడిలాగా మనుషులు కొంతమంది చేశారు. ఆదాము, అవ్వ వీళ్ళందరూ ఈ లోక రాజ్యాలకి, ఈ లోక ధనానికి, ఈ లోక తిండికి, ఈ లోక భోగాలకి, ఈ లోక ఎంజాయ్మెంట్కి, ఈ లోక పాపానికి, సుఖానికి లొంగిపోయాడండి యేసుక్రీస్తు వారు. చెప్పండి, లొంగిపోయాడా? పాపానికి లొంగిపోయాడా? యాహాన్లో ఉంటుందండి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అంటాడు. అంటే పాపం లేకుండా బ్రతికేడు భూమి మీద 25 సంవత్సరాల క్రితం భూమి మీద వచ్చాడు. మంచిగా బ్రతికాడు, పరిశుద్ధంగా బ్రతికి పాపుల కోసం ప్రాణం పెట్టాడు. 3వ దినాన లేచాడు, తండ్రి కుడిపాచాన కూర్చున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి ఆయన కూడా లొంగిపోండే తిండికి, గుడ్డకి, ఈ లోక పాపాలకి, ఈ లోక సుఖభోగాలకి, ఎంజాయ్మెంట్లకి లొంగిపోయి ఉంటే మానవాళి పాపానికి ఆయన రక్తం వర్కౌట్ అవ్విద్దా? శరీరాశ, నేత్రాశ, జీవు డంబంగా లొంగిపోతే, వ్యభిచారాలకి, డ్రగ్స్కి, ఇంకా బోలు పాపాలు ఉన్నాయి, అన్నీ లొంగిపోతే ఆయన రక్తం మానవాళికి వర్కౌట్ అవ్విద్దా? వర్కౌట్ అవ్వదు కదా ప్రియులారా. మరి వర్కౌట్ అయిందంటే అలా బ్రతికేడు మనం యేసుక్రీస్తు వారి భూమి మీద బ్రతికేడు. కాబట్టి అక్కడ ఎన్ని సాతాను బాణాలు వేసినా పాపానికి లొంగలేదు, తిండికి లొంగలేదు. 40 రోజులు అలా యుద్ధం చేసాడు. అక్కడ ఆత్మీయ యుద్ధం ఉంది. ఆ యుద్ధంలో దేవుని గెలిపించాడు, సాతాన్ని ఓడించాడు, ఇలాన్ని ఓడిపించాడు, తండ్రిని గెలిపించాడు. ఏమీ తినకుండా అలా నిలబడ్డాడు, జయించగలిగాడు. మరి ఆయనతో పోల్చుకుంటారేంటి? 40 ఎవరు చెప్పారు? దేవుడు చేయమని చెప్పాడా? ఆ తర్వాత అపోస్తలులు ఎవరైనా చేశారా? ఇంకే చూడండి, లేదుగా లేదని ఇంకా చూడండి. ఓకే అండి. తర్వాత అపోస్తలులు ఎవరైనా చేశారా అండి? చేయలేదు. ప్రవక్తలు చేశారా? మోషే చేశారు. ఎవరు చేశారండి? మోషే. కొండ మీద చేసినప్పుడు, దేవుడితో ఉన్నప్పుడు ఆకలి ఎత్తదండి. ఆకలి కానీ, దాహం కానీ, ప్యాస్కి వెళ్ళడం, బాత్రూమ్కి వెళ్ళడం అలాంటివి ఏమైనా ఉంటాయా? ఉండవు కదా. దేవుడి శక్తితో ఉన్నాడు అక్కడ. మరి అది మాదిరి పెట్టుకుంటారేంటి? దేవుడి శక్తితో ఉన్నాడు. ఇంకెవరైనా ప్రవక్తలు ఎవరైనా చేశారా? అపోస్తలులు ఎవరైనా చేశారా? చేయలేదు. విశ్వాసులు ఎవరైనా సంఘాలు ఉన్నాయి కదా, ఎలా చేశారా? చేయలేదు. మరి ఎలా చేయమని చెప్తున్నారు కొంతమంది పాస్టర్లు? ఎలా చేస్తున్నారు? బెరయా సంఘంలో పరిశీలించకుండా, పరిశోధించకుండా, గుడ్డిగా నమ్మేసి, గుడ్డిగా వినేసి ఎలా చేస్తున్నారు మీరు అని దేవుడు అడుగుతున్నాడు. ఎలా చేస్తున్నారు మీరు? ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారా? బెరయా సంఘంలో పరిశీలించి పరిశోధించరా? అడగరా? మీ పాస్టర్లు ఏంది వాక్యానుసారం కాదు కదా, ఇది చేయమంటారు ఏంటండి, ఇది కరెక్ట్ కాదండి అడగరా? అడగకుండా చెప్పింది అలాగా చెప్పింది గుడ్డొచ్చి చేలుపడినట్టు వెళ్ళిపోతారా ప్రియులారా? చెప్పండి. కాబట్టి సరి చేసుకోండి. కొంతమంది ఇలా చేస్తున్న పాస్టర్లైనా, విశ్వాసులైనా సరి చేసుకోండి. మరి ఉపవాసం మరి ఎలా చేయాలండి అని అడుగుతారా? చూడండి, ఉపవాసం అసలు ఎలా చేయాలి, ఏ విధానాలు బట్టి చేయాలి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి చూద్దామండి, 18 వరకు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్లే ముఖలై ఉండకుడి. తాము ఉపవాసం చేసినట్టు మనుషులు కనబడవలని వారు తమ ముఖములను వికారం చేసుకుందురు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులు కనబడవలని కాక, అంటే కనపడేలా చేయొద్దు అంటున్నాడు. కనబడేలా చెయ్యొద్దు. నేను ఉపవాసం అంటున్నాను, నేను ఎలా ఉపవాసం, ఏం తినకూడదు, ఏం తాకూడదు, అమ్మో ఆవిడ ఉపవాసం ఉందంట, అమ్మో ఆయన ఉపవాసం ఉన్నాడంట ఆయనక అని అంటూ ఉంటారు. అదేంటి? ఉపవాసం చేస్తున్నప్పుడు మనుషులు కనపడవలని కాక అంటున్నాడు. మరి ఎవరు కనపడకూడదు అంటున్నాడు? ఉపవాసం చేస్తున్నప్పుడు ఎవరు కనపడినా రహస్యమందు చూడండి, రహస్యమందున నీ తండ్రికి కనపడవలని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకుని, చూసారా, నీ తండ్రికే కనపడవాళ్ళు. ఎలా చేయాలండి? నీ తండ్రికే కనపడవాలని చేయాలి. కానీ
ఉపవాసం చూసారండి, నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖం కడుక్కొని అప్పుడు రహస్యముందు చూసిన నీ తండ్రి ప్రతిఫలం ఇచ్చును. చూసారా, తల అంటుకుని ముఖం కడుక్కొని దేవుడికి కనపడాలి చెయ్యాలి ఉపవాసం. మనుషులకు కనపడే ఉపవాసం ఏంటి? ఇప్పుడు ఎస్తేరు యూదుల జాతిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నా కోసం ఉపవాసం ఉండమని చెప్పింది ఎస్తేరు. అప్పుడు ఉన్నారా లేదండి? ఉన్నారు. ఎందుకు ఉన్నది? అక్కడ సమస్య ఏంటి? అక్కడ ఆమాను కుట్రని చెప్పడానికి ఎలబోతుంది. రాజు వద్దన్న గదిలోకి ఎవరు అనుమతులే. అప్పుల్లో నా గదిలో గమ్ముని ఒక రానవరండి, గమ్ముని ఒక లెక్కలు ఉంటాయి. కానీ నేను వెళ్తున్నాను, ఈ ఆమాను కుట్ర చెప్పడానికి యూదులు చంపబోతున్నాడు అన్యాయంగా, కాబట్టి నేను వెళ్ళబోతున్నాను, నన్ను చంపేయచ్చు రాజు, కాబట్టి నా కోసం ఉపవాసం ఉండండి అని చెప్పాడు. ఉపవాసం ఉండండి అని చెప్పింది ఆవిడ ఎస్తేరు. మరి సమస్య కోసమే కదా చేసింది, సమస్య కోసమే కదా చేశారండి. అలాగే యోనా గ్రంథంలో ఉపవాసం ఉన్నారు ఎవరు? నిన్నే పట్టణస్తులు. చెప్పాడు ఆయన, మీరు బ్రతుకును మార్చుకోండి, మీరు మారు మనసు పొందండి, మీరు బ్రతుకు మార్చుకోండి, దేవుడు మిమ్మల్ని చంపేయబోతున్నాడు, మీ బ్రతుకు మార్చుకోండి అని చెప్పినప్పుడు రాజు కూడా అందరూ భయపడి ఏం చేశారండి? వాళ్ళు నీళ్ళు తిండి అన్నీ మానేసి, పశువులకు కూడా పెట్టడం మానేసి, రాజు సైతం వస్త్రాలు, మంచి వస్త్రాలు పక్కకి తీసి గోని పట్టుకొని బూడితో కూర్చున్నాడు. అంటే అక్కడ సమస్య, అక్కడ ప్రమాదంలో పడబోతున్నారు, మనుషులు చనిపోబోతున్నారు. ఆ సమస్య తీరడం కోసం, ప్రాణాలు కాపాడుకోవడం కోసం, బ్రతుకుని సమస్య నుంచి రిలీఫ్ అవ్వడం కోసం ఉపవాసం ఉన్నారు. ఏమైనా సమస్య ఉంటే చెయ్యాలి. ఇప్పుడు నీ బిడ్డ మారలేదా? చెయ్యి. నీ భర్త మారలేదా? చెయ్యి. నీ భార్య మారలేదా? చెయ్యి. ఏమైనా సమస్యలు కూరుకుపోయేవా? చెయ్యి. తెలియకుండా చెయ్యి. చేసి ఆ ఉపవాసం ఉండి ప్రతిఫలం పొందుకో. ఒక పూట ఉంటావా? లేకపోతే సగం ఉంటావా? సగం ఆపు ఉంటావా? ఒక పూట ఉంటావా? 2 పూటలు ఉంటావా? సారీ అండి, ఒక పూట ఉంటావా? 2 పూటలు ఉంటావా? ఉండి ఆ సమస్యని గెలిచి చెయ్యి, దానికోసం చెయ్యి. అంతేగాని 40 రోజులు పెట్టింది వాక్యానుసారము కాదు, దేవుడు చేయమని చెప్పలేదు. అర్థమైందండి? కాబట్టి ఉపవాసము 40 రోజుల ఉపవాస ప్రార్థనలు, శ్రమ దినాలు పాటించవచ్చా అంటే పాటించకూడదు. వాక్యానుసారము కాదు ప్రియులారా. కాబట్టి నేను ఎవరిని, ఏ పాస్టర్ని కానీ ఏ విశ్వాసాన్ని విమర్శించలేదు, సత్యం చెప్తున్నా. దేవుడు చెప్పమన్నది నేను చెప్తున్నా. మీరు విని సరి చేసుకుని మంచి మార్గంలో విశ్వాసం నడపాలని, విశ్వాసం మంచి మార్గంలో నడవాలని నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుస్తున్నాను. తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ప్రియమైన తండ్రి, ఆకాశ మహాకాశ సృష్టించిన మా దేవ, ఇదిగోనైనా నీ మాటలు వివరించేది తండ్రి. విన్న మాటల ప్రకారం నీ పిల్లలు నైనా నడుచుకునేలాగా, తప్పులుంటే సరి చేసుకుని వాక్యానుసారం నడుచుకునేలాగా సహాయం చేయండి. విని విడిచిపెడతాం, తమ మోసం చేసుకోకుండా కాపాడమని మిమ్మల్ని బ్రతిమాలు కొనిచున్నాను. అలాగే ప్రభువా, మరి నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి, ఆత్మీయంగా బలపరచండి. శ్రమలు వచ్చిన, ఇబ్బందులు వచ్చినప్పటికీ ఇలా నడిపిస్తున్నాము. ఇంకా మీరే పరిచర్యలో నా కుటుంబాన్ని, నా భార్యని, అమ్మ నాన్న, మరి ఇంకా నా కుటుంబంలో అందరినీ నీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించుకోండి. అలాగే ప్రభువా, మరి నైనా మరి పరిచర్యలో కూడా మీరే ఇంకా బలంగా వాడబడుతూ అనేకలు మాదిరిగా ఉండేలా మా కుటుంబాన్ని నేను నడిపించమని మీ పాదాలు బ్రతిమాలు కొనిచున్నాను. అలాగే ప్రభా, ఇవి ఛానల్ నేను రక్షణ మార్గం వీక్షిస్తున్నా మరి నేను విశ్వాసం కూడా ఆత్మీయంగా మీరు బలపరచండి. అలాగే నాయన ప్రభా, మరి ఈ ఛానల్ నడిపిస్తున్న సందీప్ గారి కుటుంబాన్ని కూడా మరి నేను మీరే బలపరిచి సమస్యల నుంచి విడిపించి మీరే నడిపించమని నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మిమ్మల్ని బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా ప్రియమైన తండ్రి. ఆమీన్. అందరికీ వందనాలండి.